కూటమి ప్రభుత్వంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది వైసీపీ. రాబోయే రోజుల్లో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. అయితే వైసీపీ హయాంలో డిప్యూటీ పదవులకు విలువ లేదని కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాకేమి ఇవ్వరు కదా, అది మాకేమి ఇవ్వరు కదా. మీ పార్టీలో మా సోదరుడు అచ్చెన్న అవుతాడో, కళ వెంకటరావు ఇంకొకరు ఎవరైనా కానీ, లేకపోతే మా జిల్లా నుంచి మా రవీణ కూడా అవుతాడో సంతోషం. మేము రేపు భావితరాల్లో మా బడుగు బలహీన వర్గాలు ఆ స్థాయికి ఇంకా కూడా ఇంకొక 20-30 సంవత్సరాల పాటు మాకు మా వాళ్ళకి ఒక పదవి వస్తుందంటే సంతోషిస్తాం. మీరే ఇచ్చి నెత్తిన పెట్టుకొని పవన్ కళ్యాణ్కి ఏ విధంగా డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయనకి ఏ విధంగా ఇచ్చారు, అదే విధంగా ఒక బీసీ సోదరుని మీరే చెప్తున్నారుగా 30 సంవత్సరాలుగా బీసీలకి మేమే కొండ దండ అండ, ఆ స్థాయిని పెంచండి అనే కదా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడైనా సరే 3 నెలల్లో 4 నెలల్లోనో మంత్రివర్గ విస్తరణ ఉందంటున్నారు, దాంట్లో అయినా ఇవ్వండి. ఎందుకు ఆ పదవులు 4 గీసుకోవడానికి 5 సంవత్సరాలు ఈ ప్రాంతం నేను చెప్పడం కాదు కదా. ఈ ప్రాంతంలో బీసీ నాయకులందరూ ఒకరికొకరు మాట్లాడుకుని మనకి ఏంటి ఒక కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు మాట్లాడుకుని మాట్లాడి పదవులు ముఖ్యం కాదు. ఎంతవరకు వాల్యూ ఉంది, ఎంతవరకు స్వేచ్ఛ ఉంది. ఈరోజు మాకు స్వేచ్ఛ ఉంది, మా నిర్ణయాలు మేము తీసుకుంటున్నాం. పాలనలో మేము కూడా భాగస్వామి. దట్ ఈజ్ బీసీ. ఎందుకు పదవి ఇచ్చి, ఎందుకు పదవి ఇచ్చిన వారికి గుడ్డ కట్టిస్తే ఉపయోగం అవుతుందో.